దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 29-30. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని నగరమైన బబులోనులో సంచరించుచుండగా రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని చాలు. ఏమనుకుంటున్నాడు ఇక్కడ రాజు? ఏమనుకుంటున్నాడు? నా జ్ఞానము, నా తెలివి, నా విద్య ఇదంతా నాదే, నేనే అనుకుంటున్నాడు. ఈ రాజధాని నాదే కదా, ఈ నగరం నాదే కదా, నేను కట్టించింది కదా, ఇది నా అధికార ప్రభావంతో నేను చేసింది కదా అని తనలో ఏమనుకుంటున్నాడు? తనలో తాను అనుకుంటున్నాడంట. తనలో తాను అనుకుంటే లూసిఫర్ని వదిలేడా? కనుక నీ తలంపులు, నీ ఆలోచన అన్నీ తెలుసు. జీవం గల దేవుని విడిచిపోయే తలంపులు నీకు పుట్టిన తర్వాత ఆయన ఎరుగుడు అనుకుంటున్నావా? దాని నుంచి తోసివేశాడు కనుక నువ్వు పాకులాడుతున్నావు. అక్కడక్కడ పడి తోసివేశాడు. నువ్వు అనుకుంటున్నావు దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు ఉండుంటే నువ్వు ఎలా ఉండేవాడివి? దేవుడు లేక నువ్వు తోసివేయబడి అక్కడక్కడ కొట్టుకుంటున్నావు, అక్కడక్కడే తిరుగుతున్నావు, అక్కడక్కడే పడి చచ్చిపోతున్నావు. కారణం ఈ రోజైనా తెలుసుకో. ఆయన విడిచిపెట్టున్నావు కనుక, ఆయన తోసివేస్తున్నాడు కనుక.